షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు తన విధులను మర్చిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది. ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి. ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు ఎక్కడైతే విచక్షణారహితంగా, పాశవికంగా, కర్కశంగా వినుకొండలో హత్య చేయబడితే ఆ హత్య మీద స్పందించాల్సినటువంటి షర్మిల గారు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా అధ్యక్షుల వారి మీద విమర్శలు చేయడం అనేది వారు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వారు చేసేటటువంటి ఆరోపణలు కానీ చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కోసమే వారు చేస్తున్నటువంటి రెడ్ బ్లడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసమే ఈ షర్మిలమ్మ గారు కూడా పాపం కష్టపడుతున్నట్టుగా కనపడుతుంది. ఈ షర్మిల గారు మాటలను ఒకసారి గమనించినట్లయితే హత్యా రాజకీయాలు చేస్తూ వచ్చినటువంటి 30 రోజుల్లో 35 మంది ఆత్మహత్యలు చేసుకొని 32 మంది హత్య చేయబడి దాదాపు రోజుకి 2 నుంచి 5 మానభంగాలు జరుగుతూ వేల సంఖ్యలో దాడులు జరుగుతూ ప్రభుత్వ ఆస్తుల్ని 500 పైచిలకు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి 490 ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి 2700 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మాట్లాడడానికి మాత్రం వారికి నోరు రావట్లేదు. షర్మిలమ్మ గారి యొక్క మాటలు మొత్తం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారుతున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలని సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు మాట్లాడటం లేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. వారి విధానం చాలా స్పష్టం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యా రాజకీయాలకి మళ్ళీ గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి ముడిపెట్టి మాట్లాడడం అనేది వారి దిగజాడు రాజకీయానికి పరాకాష్ట. ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎంక్వైరీ చేస్తుంది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకి మీరు మద్దతు ఇస్తున్నారంటే, ఈ హత్యాంధ్రగా మారుస్తున్నటువంటి ఈ కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారంటే మీరు వారి చేతుల్లో బందీగా మారిపోయారని అర్థమవుతుంది. మీకున్నటువంటి కక్ష, మీకున్నటువంటి ద్వేషం, మీకున్నటువంటి పగ దేనికోసమో మీరు చెప్పాలి. షర్మిలమ్మ గారు, మీ మాటలు మీరు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీలాగా కాంగ్రెస్ని మారుస్తున్నట్టుగానే కనపడుతున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.